బోయిన్పల్లిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఇందులో భాగంగా బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. తనను వ్యక్తిగతంగా మాధవరం కృష్ణారావు టార్గెట్ చేశారని అన్నారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తామని తెలియజేశారు. కృష్ణారావు అన్న మాటలకు ఫీల్ అయ్యేది లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆమె తెలియజేశారు. అన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడి ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు. దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. ఈ జనంబాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు, ఈ అంశాలను డెఫినెట్గా బాగా ఆలోచన చేసుకుంటాం. మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. మంచి పనులు జరిగిన చోట జరిగినాయని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ మీ స్కూల్ కట్టిండ్రు, మంచిగా ఉంది కదా, పాత స్కూల్ని తీసి మంచిగా కట్టిండ్రు. కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో కూడా. వాటి మీద అయితే ఎవరో ఒకరు పనిచేయాలి. ప్రతిపక్షం పట్టించుకుంటలేదు, పాలకపక్షం అసలే పట్టించుకుంటలేదు. సో జాగృతి జనగలంగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ.